కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు మనల్ని ఆశ్రయించిన ఒక కుటుంబం నిమిత్తం సహాయం అడగడానికి ఈరోజు ముందు రావడం జరిగింది. కాబట్టి వీరి యొక్క బాధ వేదన విని స్పందిస్తూ మీ యొక్క సహాయం అందిస్తే ఒక కుటుంబానికి అండగా నిలబడిన వారు అవుతాం మనం. కనుక మీరు సహకరించాలని ఈ వీడియో పూర్తిగా చూడాలని కోరుతున్నాను. అమ్మా, మీ పేరేం పేరమ్మా? తెలియటం. నా పేరు పుష్పరాణి అండి. మా ఆయన గారి పేరు రాంబాబు గారు అండి. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే మాది. అనుకోని విధంగా 9 సంవత్సరాల క్రిందట కాలు చేయి లాగేసింది. మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు, బంగారం, వెండి ఇవన్నీ అమ్మి బాబునేమో ఫిజియోథెరపీ డాక్టర్ చదివించాను. ఈయనకి వైద్యం చేయించాను. ఇంకా నా వల్ల కాక నేను ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ని ఆశ్రయించాను. మాకు భోజనం పెడుతున్నారు. కాకపోతే బాబు చదవడం అంటే చదివించాను, కానీ ఇంకా నా దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. తినడానికి భోజనం కూడా లేని పరిస్థితిలో నాకు విశ్వం తమ్ముడు గారు నాకు సాయం చేసి మాకు భోజనం పెడుతున్నారు. కాకపోతే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. బాబుని చదివించగలిగానే కానీ తన చేత నేను క్లినిక్ పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను. మీ అందరూ సహాయం చేస్తే ఒక క్లినిక్ పెట్టుకుని తను బ్రతుకుతూ మమ్మల్ని కూడా బ్రతికిస్తాడు అనే ఆశతో నేను ఆశ్రయించాను విశ్వం తమ్ముడిని. మరి మీరందరూ నాకు సహాయం చేయాలని ఆశపడుతున్నానండి. నాకు కూడా లివర్ కంప్లైంట్ ఉంది, ఆయనకేమో పెరాలసిస్. బాబుని ఆ స్థితిలో ఉండి కూడా నేను ఉన్నాయన్నీ అమ్ముకుని చదివించగలిగాను, కానీ క్లినిక్ పెట్టుకునే స్తోమత లేదు. మీరే సహాయం చేసి బాబుని కాస్త ఒక విధంగా నిలబెడతారని, మమ్మల్ని కాస్త చూస్తారని ఆశతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నానండి. అమ్మా, ఇప్పుడు ఫిజియోథెరపీ డాక్టర్ గా చదివాడమ్మా బాబు. అవునండి. ఇప్పుడు క్లినిక్ పెట్టాలంటే ప్రస్తుతానికి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మనకి ప్రస్తుతానికి మీరు ముందుకెళ్తారమ్మా? క్లినిక్ పెట్టడానికంటే టోటల్ గా అయితే 6 లక్షలు అవుతుందండి. కానీ బాబు లోన్ పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే 3 లక్షలు ఉంటే నేను స్టార్ట్ చేసుకుంటాను. తర్వాత నేను ఏదో విధంగా అంటే బ్యాంక్ లోన్ తీసుకుని ఆ విధంగా నేను డెవలప్ చేసుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడినట్టు ఉంటుంది. ఎవరిని ఆశించకుండా ఉండాలి అని ఆశపడుతున్నాడు. దానికి మీ సహాయం కోరుతూ నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు బాబుతో పాటు చాలా మంది చదువుతారు కదమ్మా, వాళ్ళందరూ కూడా సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారమ్మా? ఎక్కడైనా పని చేస్తారా? ఎవరు ఎక్కడ పని చేయట్లేదండి. వాళ్ళందరూ సొంతంగా పెట్టుకున్న వాళ్ళే. కొంతమంది అయితే మా బాబు దగ్గర జూనియర్ గా చదివి వాళ్ళని జాయిన్ చేశాడంటే కాలేజీలోని. వాళ్ళు కూడా క్లినిక్ చదువులు అయిపోయి క్లినిక్లు పెట్టేసుకున్నారండి. అంటే వాళ్ళు ఆర్థికంగా కొంచెం స్తోమత కలిగిన వాళ్ళు. మాకేది ఈయన మూలన పడటం వల్ల మా పరిస్థితి ఇలాగ అయిపోయి మేము క్లినిక్ పెట్టుకునే పరిస్థితుల్లో లేము. బాబు కూడా అలాగ పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అక్కడ ఎక్కడైనా చేస్తుంటే చేయించుకుంటున్నారే తప్పించి జీతం ఇవ్వట్లేదండి. మాకు ఇంట్లోనేమో కనీసం ఏ విధంగానూ టాబ్లెట్లు తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేమండి. అందువల్ల కొంచెం నాకు హెల్ప్ చేయాలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నానండి. ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉందమ్మా? సొంత ఇల్లు లేదండి. ఫస్ట్ లో ఉండేదండి. బాబు చదువు కోసం, నా వైద్యం కోసం అమ్మేశానండి. ఇంకా ఉండడానికి నిలబడడానికి నీళ్ళు లేదు. అత్తింట్లో ఉన్న అద్దె కూడా 4 నెలల నుంచి కట్టట్లేదండి. అతనేమో ఇల్లు ఖాళీ చేసేయమంటున్నాడు. కరెంట్ బిల్లు కరెంట్ పీకేస్తామంటున్నారు. ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. దాన్ని నేనేం చేయలేకపోతున్నాను. నాకు కూడా హెల్త్ బాగుండక చాలా ఇబ్బందులు పడుతున్నానండి. డ్రైవర్ గా చేసేవారండి. టాక్సీ డ్రైవర్ చేసేవారండి. సుమో నడిపేవారండి. ఆటో ఉండేదండి. ఆర్థికంగా కొంతమందికి మేమే సాయం చేశాం కానీ ఎవరిని ఏది ఆశించలేదండి. ఎప్పుడైతే ఈయనకి ఇలా పెరాలసిస్ వచ్చిందో ఇప్పుడు మా పరిస్థితి ఇలాగ అయిపోయి, ఈ మధ్యకాలంలో నేను పాప అంటే డెంగ్యూ జ్వరం వల్ల పాప పోయింది. ఆ పాప వైద్యానికి 3 లక్షల పైన అయిందండి. అయినా పాప బ్రతకలేదు. ఈయన వైద్యానికి 2 లక్షల దాకా ఖర్చు పెట్టేసాను. చేతిలో ఉన్న పైసలు అలాగ అయిపోయాయి. ఇంకా ఎవరిని ఏ విధంగానూ అడగాలో నాకు అర్థం కాక ఉన్నాయే అమ్మేసుకుని, ఈయన ఉన్న స్థలం అమ్మేసుకున్నాను, ఇల్లు అమ్మేసుకున్నాను.
బంగారం వెండి అన్ని అమ్మేశానండి. అమ్మేసేసి ఈయన వైద్యానికి బాబు చదువుకి ఉపయోగించానండి. ఇప్పుడైతే మా దగ్గర నిల్వ నీడ లేదండి, వైద్యానికి డబ్బులు లేవు. బాబు క్లినిక్కి ఏ విధంగానూ నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. బాబు చదివేసి అలా ఉండిపోయాడండి. నాకు బాధ అదేనండి. అప్పుడు పరిస్థితులు బట్టి బాబుని చదివించగలిగాను. ఫిజియోథెరపీ డాక్టర్ చేద్దామని ఇద్దరితో జాయిన్ చేసి సుమారు 1 లక్షల మీద 15 లక్షల సుమారు ఖర్చు పెట్టి చదివించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ కుటుంబ పరిస్థితులు బాగోక ఉన్నవన్నీ అమ్మేసుకుని బాబుకి సొంతంగా క్లినిక్ పెట్టే అవకాశం లేక మా సహాయం కోరుతున్నాం. అమ్మా మీకు భయపడద్దు, మన ఈ యొక్క సంస్థని ఎంతో మంది దాతలు తమ విలువైన సహకారం అందిస్తూ లక్షల రూపాయల విలువైన సహాయం అందించారు ఇప్పటి వరకునే. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపిద్దాం. మంచి మనసు ఉన్న దాతలు మీకు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను నేను. వారు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీకు చేర్చేటట్లుగా ప్రతిదీ లెక్కలుగా ఆ సోషల్ మీడియాలో పెడుతూ ఎవరు ఎంత ఇచ్చారో ఏంటో అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాము. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, విశ్వాసం ఉంచండి. ఎందుకంటే విశ్వాసం వల్ల మనం కార్యం చూస్తాము. మీరు మంచి ఉద్దేశంతోనే ఇప్పటి వరకు బాబుని చదివించారు. బాబు కూడా ఒక ఉన్నతమైన చదువు చదివాడు. సొంతంగా గోల్డ్ మెడలిస్ట్ సొంతంగా క్లినిక్ పెట్టుకున్నానుకో బాబు వివాహం విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత మిమ్మల్ని కూడా బాబు చూసుకుంటాడు. ఎందుకంటే బాబు గురించి తెలుసు. బాబు కూడా చాలా సార్లు సంవత్సరం భోజనం పెట్టాడు. అంటే పరిస్థితులు తారుమారు అయిపోయింది. అమ్మ ఏం భయపడకండి, మనకు పైన భగవంతుడు ఉన్నాడు. ఈ సమాజంలో మంచి మనసులున్న మనుషులు ఎంతో మంది ఉన్నారో వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాం. వారు సాయంతో మీరు త్వరలో సొంతంగా బాబు ఫిజియోథెరపీ క్లినిక్ పెడతారని నేను ఆశిస్తున్నాను. నా ఆశ ఇప్పుడు కూడా భంగం కాలేదు. మంచి మనుషులు ఉన్నారు, కాకపోతే స్వచ్ఛంగా చేయాలా, అర్హత కలిగిన వరకే పెట్టాలా, అర్హత కలిగిన వరకు సాయం చేయాలని ఉద్దేశంతో ఉన్నారు తప్ప సాయం చేసి దాతలకు పదవలేదు. కాబట్టి మీరు భయపడద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడు మీ అందరికి కూడా మేలు చేస్తాడు.